హాయ్ హలో నమస్తే. కపిల్ సిబాల్ గారు ఒక ఎలిగేషన్ చేశారు ప్రభుత్వం మీద. ఆయన ఏం చేశారంటే ఎలిగేషన్ చూడండి. బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ బీహార్ ఎన్నికలకి సంబంధించి ఓటు చోరీ జరిగిందేమోనని బీహార్లో నాకు అనుమానంగా ఉంది. ఓటు చోరీ జరిగిందేమో, నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను ఎలక్షన్ కమిషన్ నీకు, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అని చెప్పి కపిల్ సిబాల్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఏంది ఈయన గోల ఎదురే కపిల్ సిబాల్ గారి గోల ఏంటి అని నాకు అనిపించింది. ఏంటంటే ఈయన 6,000 మంది ప్రజలట బీహార్కి ట్రావెల్ చేశారట ఎన్నికల ముందు. ఎంతమంది? 6,000 మంది ప్రజలు బీహార్కి ట్రావెల్ చేశారట ఒకే ట్రైన్లో. ఇది ఇట్లా ఏలబడి వెళ్తున్నారట. అవునండి, ఎన్నికలప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి వెళ్తారు కదా అని నేను కూడా అనుకున్నా. ఏంది ఇప్పుడు కపిల్ సిబాల్ గారు కొత్తగా కనిపెట్టింది ఏంది ఇక్కడ అని అంటే, ఆ తర్వాత ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అవునా ఇది ఇక్కడ ఏదో జరిగిందేమో అని ఒక అనుమానం వచ్చింది నాకేం అనుమానం వచ్చిందంటే, చూడండి. సిబాల్ సేస్ 6,000 people went to Bihar from Haryana on trains. ఓన్లీ హర్యానా నుండి బీహార్ అనుకొని హర్యానా ఉండేది. ఓకే, ఓన్లీ హర్యానా నుంచి 6,000 ప్రజలు ట్రైన్లో వెళ్ళారట బీహార్కి. ఈ బీహార్ వాళ్ళందరూ ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారండి? బీహార్ వాళ్ళు మొత్తం వేరు వేరు ప్లేస్లకు వెళ్ళి అక్కడ వాళ్ళ సౌత్ ఇండియా నుంచి అక్కడ ఇక్కడ ఉన్నారు, చాలామంది సౌత్ ఇండియన్స్ ఉన్నారు. ఓకే, ఏదో తమిళనాడు నుంచి లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు నుంచి వెళ్తే ఇదిగో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది బీహార్ వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళారు అనుకోవచ్చు. మొత్తం 6,000 మంది పక్కనే ఉన్న హర్యానా నుంచి వచ్చారు. కాబట్టి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశాడు, వీళ్ళందరూ హర్యానా నుంచి దొంగ ఓట్లు వేయడానికి వెళ్ళారని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు ఆయన కపిల్ సిబాల్ గారు. ఏమంటాడు? ఎయిదర్ దే వర్ జెన్యూన్ ఓటర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్లాన్డ్ ఆపరేషన్. ఒకవేళ వాళ్ళు జెన్యూన్ ఓటర్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఒక ప్లాన్డ్ ఆపరేషన్లో దొంగ ఓటర్లు అయ్యి ఉండొచ్చు అని ఆయన అంటాడు. రైల్వేస్ రిప్లైడ్ దట్, అప్పుడు రైల్వేస్ చెప్పారు 12,000 స్పెషల్ ట్రైన్స్ వర్ రన్ ఇన్ ఫెస్టివల్ సీజన్, 2,000 were unscheduled trains. Whenever there is a sudden rush, we put into service scheduled special trains. వాళ్ళు అన్నారట, ట్రైన్స్ వాళ్ళు స్పెషల్ ట్రైన్స్ ఎందుకు వేసామంటే ఎప్పుడెప్పుడు రష్ ఉంటే అప్పుడు మేము వేస్తాం అన్నారట. కానీ ఇక్కడ ఈయన ఒక పెద్ద లిటిగేషన్ పెట్టాడు ఆయన కపిల్ సిబాల్ గారు. ఈయన ఏం చెప్పారు? ఇది గతంలో ఏం చెప్పారు ఇక్కడ? ఇది రైల్వేస్ టు ఆపరేట్ ఎలక్షన్ స్పెషల్ ట్రైన్స్ ఫ్రమ్ బెంగళూరు, మంగళూరు, కండపూరా, చెన్నై, హైదరాబాద్. ఎందుకు? వీళ్ళు బీహార్ వాళ్ళు ఎక్కువ మంది సౌత్ ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవడో పాము స్కూల్ పనికి అక్కడెక్కడ బయలుదేరి పనులకు వస్తున్నారు బీహార్ వాళ్ళు మొత్తం. ఓకే, గతంలో ఏం చెప్పారు? ఇక్కడి నుంచి ఎక్కువ ట్రైన్స్ వస్తాయన్నారు. ఆయన డౌట్ ఏంటి, పక్కనున్నటువంటి హర్యానా నుంచి ఈ బీహార్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ట్రైన్స్ వచ్చాయట స్పెషల్గా. అవి బుక్ చేసింది బీజేపీ నాయకుడట. ఇంతమందికి ఇప్పుడు ఓట్లేసేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు నుంచి ఓట్లేసేవాళ్ళు ఎవరు ఛార్జీలు పెట్టుకొని పోతారు కదా. ఓకే, ట్రైన్స్ని ముందుగా ఒక రాజకీయ నాయకుడు ట్రైన్ బుక్ చేసి తీసుకెళ్ళాడు కదా. ఇప్పుడు ఈ వచ్చిన ఈ ట్రైన్లు మొత్తం ఒక బీజేపీ నాయకుడట బుక్ చేశాడట, ఇండియన్ రైల్వేస్తో కోఆర్డినేట్ చేశాడట, స్పెషల్ ట్రైన్లు వేసాడట బీజేపీ నాయకుడు, వీళ్ళందరిని తీసుకొని వెళ్ళాడట. అందుకని ఈయనకి డౌట్ వచ్చింది, ఒక బీజేపీ నాయకుడు ఇంతమందిని హర్యానా నుంచి 6,000 మందిని ట్రైన్లో తీసుకెళ్ళాడంటే ఎన్ని దొంగ ఓట్లేమో, బీహార్లో దొంగ ఓట్లు వేయటానికి తీసుకెళ్లారేమోనని ఈయన కపిల్ సిబాల్ గారికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆయన. ఓకే, 6,000 people traveled to Bihar from Haryana ahead of elections. Okay, Railway Minister must answer why special trains from Haryana, Bihar on November 3rd, 2025, just before the polling. Election Commission చెప్పండి అని అంటున్నాడు ఆయన. ఓకే, the government of India did not allocate special trains during Diwali. దివాళీకి స్పెషల్ ట్రైన్స్ వేయలేదు, చాత్ పూజకి స్పెషల్ ట్రైన్ ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ ముందు రోజు నువ్వు స్పెషల్ ట్రైన్ వేసావు నవంబర్ 3వ తారీఖున బిఫోర్ బీహార్ పోలింగ్. ఐ ఆల్సో హెడ్ దట్ ది బీజేపీ స్పాన్సర్డ్ దేర్ టికెట్స్. ఇక్కడే డౌట్ వచ్చింది. వీళ్ళందరికీ ఎవరైతే ఇన్ని వేల మంది ట్రైన్లో వెళ్ళారో వీళ్ళకి టికెట్లు, మెజారిటీ టికెట్లు స్పాన్సర్ చేసింది హర్యానా నుంచి బీజేపీ వాళ్ళట అని ఆయన అన్నాడు నిన్న కపిల్ సిబాల్ గారు ప్రెస్ మీట్ పెట్టి. అంటే బీహార్ కూడా ఇంకంతే, బీహార్ కూడా అదే.
ఏమోనని ఈయన ప్రజెంటేషన్ బట్టి మనకు ఒక చిన్న అనుమానం వచ్చింది. నాకు అది ఆయనకు వచ్చింది. ఆయన మన ప్రజెంటేషన్ తర్వాత మనకి డౌట్ వచ్చింది. బీహార్ కూడా ఏమంటారు దాన్ని, ఇంకా అటకెక్కిందని ఇంకా అనాలి ఇంకా. ఓకే, అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.